డిఫరెన్స్ ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటాము అంటే ఇన్స్టాగ్రామ్ కి యూట్యూబ్ కి ఉండే డిఫరెన్స్ తెలుసుకుంటాము. నాకు అర్థం కాలేదు సార్. ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చి బిడ్డల తర ఆయన, ఫేస్బుక్ వచ్చి అబ్బా, ఈ యూట్యూబ్ వచ్చి అమ్మ. ఈ ఇన్స్టాగ్రామ్ లో ఉండే జనాల్ని మనం ఆరంగా కన్విన్స్ చేయొచ్చు అండ్ బేగంగా వైరల్ చేయొచ్చు. వీళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే జస్ట్ నువ్వు డిఫరెంట్గా వీడియో తీసినావంటే కూడా దాన్ని ఆడో పీక్లో తోడుకుపోయి వేస్తారు. కంటెంట్ ఇస్తే వీళ్ళకి ఇష్టమయ్యదు, వీళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అంతే. ఒక వర్స్ట్ వీడియో, ఏమీ లేకున్న వీడియో చూడే ఇది తలమూట, దీంట్లో నేను కొనుక్కుంటా, ఈ కంటెంట్ చేసాలు ఇన్స్టాలో పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మీరు ఫేమస్ అవుతారు. నిజమో ఫ్రెండ్స్, నిజమో. ఇది తలమూట, దీని పోయిందా నేను కొనుక్కుంటా. ఇట్లా కంటెంట్ చేసి కావాలంటే పెట్టి చూడండి, మీరు ఫేమస్ అవుతారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. అదే యూట్యూబ్ లా ఫుల్ క్లారిటీగా వీడియో తీసి, కంటెంట్ వీడియో తీసి, మీరు పొద్దు నుంచి మాస్టర్ గంట ఏమేమి చేసిండారు అంతా చెప్పి అంతా చేస్తే మీకు రిజల్ట్ 0. దాంట్లో లైక్స్ వచ్చేది, ఫాలోవర్స్ వచ్చేది, సబ్స్క్రైబర్స్ వచ్చేది. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ యూట్యూబ్. ఎలాంటి అది అమ్మని అంత బిడ్డ ఎవరు కన్విన్స్ చేసే కయ్యద్దు. ఎలాంటి అమ్మ చాలా కష్టాలు పడుతుంది, అమ్మకు తెలుసు ద పెయిన్. అమ్మకు రెస్పెక్ట్ ఉండదు. ఎలాంటి అమ్మ వచ్చి లాంగ్ టైం ప్రాసెస్, ఈ బిడ్డకు కావాల్సింది షార్ట్ ప్రాసెస్. ఇది యూట్యూబ్ కథ. అండ్ ఇంక ఫేస్బుక్ అంటారా, ఇడండి అది అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, ఎట్లా చేస్తే అట్లా ఫేస్బుక్లో మనం ఎట్లా యూస్ చేసుకుంటే అట్లా, అదే మన అబ్బని ఎట్లా యూస్ చేసుకుంటాం అట్లా. కావాల్సినోడు యూస్ చేసుకునేది, వద్దన్నోడు వద్దనేది. ఇది యూట్యూబ్ కథ. దాన్ని నేను ఏం చెప్తాను అంటే, మీరేమైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలా అండ్ ఏమైనా ఒకంత యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయాలా అనుకుంటే నేను నిజంగా చెప్తాను, కాంపిటీషన్ జాస్తి ఉంది. ఇఫ్ యూ డూ ద యూట్యూబ్ వీడియోస్, నువ్వు లేదా ఒక సినిమా లేదా ఒక సీరియల్ ఉండాలా, లేదా ఇన్స్టాలా నీకు అన్ని ఫాలోవర్స్ ఉండాలా. అవుడుదా మనము యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ క్లిక్ అవుతుంది. లేదంటే డెఫినెట్లీ యువర్ యూట్యూబ్ ఛానల్ విల్ ఫైల్. చాలా కష్టపడితే మాత్రంకే అయ్యేది. ముందు చేసిండే వాళ్ళంతా బచావ్ అయిపోయినారు. యూడ్ చేయాలంటే మాత్రంకి ఒళ్ళే రిస్క్ ఉంది. రిస్క్ ఈజ్ రిస్క్. రిస్క్ ఈజ్ రిస్క్. ఇఫ్ యూ టేక్ ద రిస్క్ యూ ఈట్ ద రిస్క్. దిస్ ఈజ్ ద రియల్లీ. ఓకే, అర్థమైంది. దిస్ ఈజ్ యూట్యూబ్. అర్థమైనా? యూట్యూబ్ అంటే ఏమి అనేసి ఇంతుంది యూట్యూబ్ కదా. యూట్యూబ్ని అంత సామాన్యంగా మనము చేసి వచ్చిస్తాము అనేది నిజం కాదు ఫ్రెండ్స్. చాలా కష్టం, చాలా అంటే చాలానే కష్టం యూట్యూబ్లో పెద్దోళ్ళు అయ్యేకి. ఇన్స్టా ఇదండి 1 minute వీడియో మనం చేసే లోపల కొంచెం మందికి రీచ్ అవుతుంది. ఫాలోవర్స్ కోసము కొందరు ఇన్స్టా అంటారు. బట్ ఏం తెలిసిన ఇన్స్టాలో ఏమీ వచ్చేలే. ఇప్పుడు ఎట్లా చైల్డ్ని మనం సాక్తామో పెద్ద చేస్తామో అంతే. పెద్దగా చేసుకొని నీ ఇన్స్టాని పెద్దగా చేసుకొని నీ రికమెండేషన్ పెట్టుకొని వాళ్ళ రికమెండేషన్ పెట్టుకొని యూట్యూబ్ పోవచ్చు, అమ్మకి రికమెండ్ చేయొచ్చు అట్లా. అయితే ఇన్స్టా నుంచి ₹1 ఇన్కమ్ ఉండేది. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఏమంటే ప్రమోషన్లు. అదే ఇన్స్టాకి యూట్యూబ్కి ఉండే డిఫరెంట్. అర్థమైనా? మీరేమైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీ ఇన్స్టాని బిల్డ్ చేయాలి. లేదంటే ఒక సినిమా చేరకుండా, లేదంటే ఒక సీరియల్ కానీ చేరకుండా చూస్తాము. మీరు ఎలా యూట్యూబ్
వచ్చి చూపిస్తాను. మొహం పగిలిపో. ఏమంటారు? ఈ వీడియో గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండను అని నేను అనుకుంటాను. ఈ వీడియో ఇష్టమైతే మాకు లైక్ చేయాలా, అయినా చేయకుండా పోయిండరు కదా ఏమి చేసేది. సరే బాయ్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకుంటా, లైక్ చేయండి, మురియొద్దండి లైక్ చేసేది. బాయ్.